పులిహార కలపరా బాబు అంటే కేజీలు కేజీలు రీతు చౌదరితో కలుపుతాడో తప్ప ఒక్క మాట మాట్లాడు మన ఆర్మీ మ్యాన్ పవన్ కళ్యాణ్. హాయ్ ఫ్రెండ్స్, తెలుగు బిగ్ బాస్ సీజన్ 9 లైవ్ అప్డేట్స్ అండి. థర్డ్ వీక్ నామినేషన్స్ ప్రాసెస్ అయితే కంటిన్యూషన్ అయితే జరుగుతూనే ఉందన్నమాట. సో ఏంటంటే ఇక్కడ డిస్కషన్ మనకి దమ్ము శ్రీజ గారికి అలాగే మాస్ మ్యాన్ హరీష్ గారికి ఇంట్రెస్టింగ్ సీరియస్ డిస్కషన్ అయితే జరుగుతుంది అనమాట. అదేంటంటే ఈ వీడియోలో మీకు క్లారిటీ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కొత్త వాళ్ళు ఎవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను ఏ వీడియో పెట్టినా సరే మీ నోటిఫికేషన్ అయితే వస్తుంది. అలాగే లైక్ చేయండి ఫ్రెండ్స్. పాత వాళ్ళు కూడా మర్చిపోకుండా లైక్ అయితే చేయండి. ఇంకా డిస్కషన్లోకి అయితే వెళ్ళిపోతాం అనమాట. ఇవాళ మండే కదా, నామినేషన్స్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయ్యేది అవుతుంది అనమాట. బిగ్ బాస్ అయితే మొత్తం కామనర్స్ టెనెంట్స్లోకి అయితే వెళ్ళిపోతారు కదా, వాళ్ళందరినీ కూడా ఒక రూమ్లోకి అయితే పిలుస్తారనమాట. రూమ్లోకి పిలిపించి ఏంటంటే సెలబ్రిటీస్ని మీరు నామినేట్ చేయాలి, మీకు ఎవరైతే నచ్చలేదో నామినేట్ చేయాలి అని చెప్పేసి అయితే చెప్తారనమాట. ఈ డిస్కషన్ నేను పార్ట్ 1లో చెప్పాను ఆల్రెడీ, మీరు ఒకసారి చెక్ చేయండి. దాని తర్వాత ఈ వీడియో చూడండి. దమ్ము శ్రీజ గారికి అలాగే మన మాస్ మ్యాన్ హరీష్ గారికి గొడవ ఎందుకు అవుతుంది అనేది ఈ వీడియోలో మీకు క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. మనకి సెలబ్రిటీస్ అందరిని కూడా నామినేషన్ బోర్డులోనే అయితే పెడతారు. రీతు చౌదరి గారిని, అలాగే మనకి సంజనా గల్రాని గారిని, అలాగే మనకి సుమన్ శెట్టి గారిని, అలాగే మనకి టెనెంట్స్ హౌస్లో నుంచి ఒకరిని అక్కడ పెట్టాలి. మీలో మీరు చర్చించుకోండి. ఎవరెవరు చెప్తాను చూడండి. శ్రీజ గారు, ప్రియ గారు, ఓకేనా. డిమాండ్ పవన్ కళ్యాణ్, నెక్స్ట్ ఏంటంటే మనకి హరీష్ గారు. వీళ్ళు డిస్కస్ చేసి ఒక నేమ్ని అయితే పెట్టాలన్నమాట. ఈ డిమాండ్ పవన్ అయితే ముందైతే పెడతారనమాట. మీరు ఫుడ్ మీద ఎక్కువగా అలుగుతున్నారు, మీ ఫుడ్ అంటే చాలా ఇష్టం. నెక్స్ట్ ఏంటంటే మీరు ఎవరితోనూ మాట్లాడకుండా ఒక మూలలోకి వెళ్ళి కూర్చుంటున్నారు. ఫస్ట్ రోజు మాత్రమే నాకు కనిపించారు, తర్వాత మీరు కనబడలేదు అని చెప్పేసి అయితే మనకి డిమాండ్ పవన్ అయితే చెప్తాడనమాట. ఇక్కడ ప్రియ గారు కూడా అయితే అంటారనమాట, నాకు అలాగే అనిపిస్తుంది సార్, మీరు ఎందుకో ఈ హౌస్కి అయితే సెట్ కారు అనిపిస్తుంది అనమాట. అప్పటికి మాస్ మ్యాన్ అని సైలెంట్గా ఉంటాడనమాట, ఏం మాట్లాడు. ముందే వాళ్ళు ఏం చెప్తారో వాళ్ళకంతది అనమాట. తర్వాత దమ్ము శ్రీజ గారు కూడా అంటారనమాట, లేదండి మీరు హౌస్కి అయితే సెట్ అవ్వరు, చిన్న మాట అన్నా సరే మీరు తీసుకోరు అని చెప్పేసి అయితే దమ్ము శ్రీజ గారు అయితే అంటారనమాట. మళ్ళీ డిమాండ్ పవన్ అందుకొని డిమాండ్ పవన్ ఏంటంటాడంటే, ఇక్కడ ఆర్మీ మ్యాన్ పవన్ కళ్యాణ్ మాట్లాడు, పులిహార కలపరా బాబు అంటే కేజీలు కేజీలు రీతు చౌదరితో కలుపుతాడో తప్ప ఒక్క మాట మాట్లాడు మన ఆర్మీ మ్యాన్ పవన్ కళ్యాణ్. ఈ నా కొడుకుని ఎందుకు ఉంచుతున్నారో నాకైతే అర్థం కావట్లా. నెక్స్ట్ డిమాండ్ పవన్ ఏంటంటాడంటే మనకి, సార్ మీరైతే పక్కాగా ఎవరైతే సూట్ కారు సార్ అని అయితే అంటాడనమాట. అప్పుడు మన మాస్ మ్యాన్ అన్నికైతే పిల్లకలైతే టచ్ అవుతాయి అనమాట. మరి నువ్వు చేస్తుంది ఏంటి, నువ్వు పులిహార కలపట్లేదా, నువ్వు రీతు చౌదరితో పులిహార కలిపింది ఏంటి, మరి పవన్ కళ్యాణ్ కలిపింది ఏంటి, మరి వాళ్ళు మాకు అంటే ఓనర్స్కి అంటే మాకు తెలియకుండా మీ ఓనర్ సెక్షన్లో ఉన్నప్పుడు మీరు చేసిన పని ఏంటి, వాళ్ళకి పప్పుజారు పెట్టలేదా, ఫుడ్ పెట్టలేదా, బొప్పాయి పళ్ళు కోసి వాళ్ళకి ఎట్లేదా, బనానా మొక్కలు అవ్వలేదా, మీరు చేస్తుంది ఏంటి, నేను ఒక్కటన్నా కూడా ఇవ్వలేదు, నేను ఏమనుకుంటాను మీ గురించి అని చెప్పేసి అయితే మాస్ మ్యాన్ అనేది అన్నీ అయితే వాయిస్ అయితే రేస్ చేస్తారనమాట. దీనికి దమ్ము శ్రీజ గారు అయితే అందుకుంటారు అనమాట. ఏమండి, ఆకలి అంటే పెట్టాలి, అందుకే మేము పెట్టాము, మీరన్న మాట కదా మీరు చెప్తుంది ఏదంటే శ్రీజ గారు అయితే అంటారనమాట మాస్ మ్యాన్ హరీష్ అన్నితోటి. దాని తర్వాత ఇక్కడ శ్రీజమ్మ ఏంటంటే, నువ్వు మరి మూలకెళ్ళి కూర్చోట్లేదా అని అయితే అంటమాట. నువ్వు అని ఒక మాట అంటది అంతే. ఇంకా మాస్ మ్యాన్ హరీష్ గారికి పిలకలు అయితే టచ్ అయిపోతాయి అనమాట. పిలకలు టచ్ అయిపోయిన తర్వాత నన్ను నువ్వెందుకు అంటున్నావు, నువ్వెందుకు అంటున్నావు, నువ్వు డిస్రెస్పెక్ట్గా మాట్లాడుతున్నావు, నీ సంగతి అంతా కూడా ప్రపంచానికి తెలిసిపోయింది, నువ్వు ఏదన్నా అని అయితే నాకు సార్ చెప్పినట్టు అది కరెక్టు. ప్రియా గారిని ఏమనంటే నువ్వు అంటావు, ప్రియ శ్రీజ గారిని ఏమనంటే ప్రియ గారు అయితే వస్తారనమాట. నీ చరిత్ర నీ బట్టబల్ అయితే అయిపోయిందంటే అప్పుడు శ్రీజ గారు అయితే అంటారు, నీ చరిత్ర కూడా బట్టబల్ అయిపోయింది, చిన్న విషయానికి 4 రోజులు ఫుడ్ లేకుండా కూర్చొని తిన్నావు. ఆ తర్వాత మళ్ళీ నాగార్జున గారు వచ్చినప్పుడు వీడియో ప్లే చేసి మీ ఆవిడతో మాట్లాడారు, మీ ఆవిడ 3 విషయాలు చెప్పండి అని చెప్తాను కానీ ఫుడ్ ముట్టుకోలేదు, నువ్వు చేస్తుంది ఏంటి అని చెప్పేసి అయితే ఫైర్ అయితే అవుతారనమాట. ఇంకా ఇక్కడ ఏంటంటే మాస్ మ్యాన్ హరీష్ అని మనకి ప్రియ గారిని కూడా చెప్తారనమాట. ప్రియ గారితో ఏమంటాడంటే, మీరు కూడా హౌస్లో ఉన్నందుకు వీలు లేదు, ఎందుకంటే మీరు 2 టాస్క్లు అయితే ఇచ్చారు, 2 సంచాలక టాస్క్లో కూడా మీరు ఫెయిల్ అయిపోయారు. ఒక టాస్క్ వచ్చేసరికి మీకు ఇంకా తెలుసు కదా, మనకి బౌల్స్ గేమ్లో కూడా మీరు ఫెయిల్ అయిపోయారు. ఇంకోటి ఏంటంటే 2 టాస్క్లో కూడా మీరు ఫెయిల్ అయిపోయారు అని చెప్పేసి అయితే ప్రియ గారిని అయితే మాస్ మ్యాన్ హరీష్ అని అయితే వేసుకుంటాడు అనమాట. ఫస్ట్ టాస్క్ వచ్చేసరికి మనకి ఇంకా ఆ బంతుల టాస్క్లోనే మీరైతే ఫెయిల్ అయిపోయారు. నెక్స్ట్ అదే టాస్క్లోనే సుమన్ అన్నీని కావాలని మీరు తీశారు, అది కూడా నాకైతే నచ్చలేదు. వీడియో చూసిన తర్వాత నాకైతే అభిప్రాయం అయితే అనిపించింది. నెక్స్ట్ ఏంటంటే మీరు ఫుడ్ మానిటరింగ్ అంటే మీరు 24 గంటలు కూడా రేషన్కి ఎంత వచ్చింది, ఎంత చూసుకోవాలి, అది చూసుకోవాలి. రేషన్ ఎంత వచ్చింది, ఈవేళ వంటకి ఎంత సరిపోద్ది అది చూసుకోవాలి. అది చూసుకోకుండా మీరు ఏంటంటే ఫుడ్ ఎలాగుంది, టేస్ట్ ఎలాగుంది అని చెప్పేసి చూసుకొని వెళ్ళిపోయి ఈ కబుర్లు అయితే మాట్లాడుకుంటున్నారు.
అని చెప్పేసి అయితే మాస్క్ మ్యాన్ హరీష్ అని అయితే అంటాడనమాట. తెలుసు కదా మరి, అందరూ సెలెక్ట్ చేసుకొని ఒకరైతే మనకి నామినేషన్లో పెట్టాలి, అది పాయింట్లు. అదే మాస్క్ మ్యాన్ హరీష్ అయితే ప్రియా గారి మీద అయితే తోస్తాడనమాట. అప్పుడు మళ్ళీ మనకి దమ్ము శ్రీజ గారు అయితే అందుకుంటారు. దమ్ము శ్రీజ గారు అందుకొని, అలా కాదు, మీరు ఇందాక నువ్వు అనడం తప్ప నిజం చెప్పు, ఇలాగ అంటది ఆవిడ. మాస్క్ మ్యాన్ హరీష్ అని మాత్రం ఇంకొక 2 స్టెప్పులు అయితే ముందుకు పోతాడనమాట. నువ్వు అనడం డిస్రెస్పెక్ట్ఫుల్, ఎందుకంటే నాకు హట్టింగ్గా అనిపించింది ఏ పాయింట్ అన్నా సరే డిస్రెస్పెక్ట్ఫుల్లే అనేది అయితే అన్నంతరం మానండి. అయితే ఈవేళ కూడా అన్నంతరం మానైతే 4 రోజులు చేశారు కదా మీరు నిరాహార దీక్ష, ఇంకో 4 రోజులు చేయండి అయితే మనకైతే డిమాండ్ పవన్ అంటాడు. అలాగే దమ్ము శ్రీజ గారు అయితే అంటారనమాట. ఈ డిస్కషన్ మాత్రం బుర్ర బ్లాస్ట్ అయిపోద్ది అనమాట చూసిన అందరికీ కూడా. అది పేపర్ మీద రాసుకొని చెప్పుదామన్నా సరే ఒక బుక్ అయితే అయిపోద్ది అనమాట. అంత దారుణంగా అయితే అరుస్తాడు మాస్క్ మ్యాన్ హరీష్ అని అరుస్తాడు. అలాగే మనకి దమ్ము శ్రీజ అయితే అరుస్తారు అన్నమాట. కాకపోతే ఏంటంటే ఇక్కడ మాస్క్ మ్యాన్ అన్ని పెట్టిన పాయింట్స్, కొన్ని పాయింట్లు అయితే వ్యాలిడ్గా అయితే ఉంటాయి అనమాట. మనకి శ్రీజ గారు, మనకి ప్రియా గారి మీద పెడతారు కదా, కొన్ని పాయింట్లు అయితే వ్యాలిడ్గా ఉంటాయి అని చెప్పేసి అయితే నా ఫీలింగ్ అనమాట. మెయిన్గా ఏంటంటే ఫుడ్ తినడం, అలగడం అది పక్కన పెడితే మనకి టాస్కుల్లో అనేది ఇంపార్టెంట్ కాబట్టి మనకి సుమన్ శెట్టి గారిని మీరు కావాలని ఎలిమినేట్ చేశారు, అదొక పాయింట్. ఇంకోటి అంటే సంచాలకి అయితే బాగా చేయలేదు. ఈ 2 పాయింట్ల మీద అయితే ప్రియా గారిని అయితే నామినేట్ అయితే చేయొచ్చు. కాకపోతే ఏంటంటే అందరూ డిస్కషన్ చేసుకొని మాస్క్ మ్యాన్ చాలా రూడ్గా ప్రవర్తిస్తున్నాడు, చిన్న మాట అన్నా సరే తీసుకోవట్లేదు, అతను చెప్పిందే కరెక్టు అని చెప్పి ఒక డ్రామాలను అయితే బతుకుతున్నాడు, ఇప్పుడు కూడా నామినేట్ చేస్తే అతను ఫుడ్ తినడు అని చెప్పేసి మొత్తం అందరూ కూడా కలగలిసి మనకైతే మాస్క్ మ్యాన్ హరీష్ గారిని అయితే నామినేట్ అయితే చేసి పడదు బేరబయ్య. ఇది యాక్చువల్గా జరిగింది. ఇంకా తెలుసు కదా, రివ్యూర్లు అందరూ 10 నిమిషాలు 20 నిమిషాలు అయితే చెప్తారు. ఇక్కడ జరిగింది యాజ్ ఇట్ ఈస్గా గుర్తు పెట్టుకొని నేనైతే క్లారిటీగా చెప్పాను అనమాట. ఇప్పుడు గంట చెప్పారు అనుకోండి, ఇప్పుడు గంట ఎపిసోడ్ అయితే 2 గంటలు చెప్తే ఎలాగవుద్ది, కరెక్ట్ కాదు. 10 నిమిషాల్లోనూ ఒక 15 నిమిషాలు అవగడాలి వీడియో, అంతే ఫ్రెండ్స్. ఇదనమాట. ఇంకా నామినేషన్స్ అయితే జరుగుతున్నాయి అనమాట. ఇప్పుడు నామినేషన్స్ ఏంటంటే మనకి టెనెంట్స్ ఉన్నారు కదా, టెనెంట్స్ ఎవరెవరైతే నామినేట్ చేశారో మనకి ఆ బోర్డు అయితే ఇలాగైతే పెడతారనమాట. నెక్స్ట్ ఏంటంటే మనకి ఓనర్స్ ఉన్నారు కదా, సెలబ్రిటీస్ ఓనర్స్ అయిపోయారు కదా, ఆ ఓనర్స్ అయితే బయట కూర్చుంటారు అనమాట. మనకి టెనెంట్స్ అయితే అవతలపై అయితే కూర్చుంటారు. బోర్డు అయితే ఎలాగైతే ఉంటుంది అనమాట. ఇప్పుడు స్వైపింగ్ ఎలాగంటే, స్వైపింగ్ మనకి ఓనర్స్ ఉన్నారు కదండి, ఓనర్స్ సెలబ్రిటీస్ ఓనర్స్ అయితే అయిపోయారు కదా, వీళ్ళు ఏంటంటే మనకి స్వైప్ చేసుకోవచ్చు అనమాట. 3 కామనర్స్ అక్కడ ఉండాలి, ఓకేనా, వీళ్ళలోని 2 అక్కడ ఉండాలి, అదనమాట. నెక్స్ట్ వీడియో అయితే అదే రాబోతుంది. కంప్లీట్గా చూసినందుకు ధన్యవాదాలు. ఈ వీడియోకి లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను వీడియో పెట్టేసరికి మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది అనమాట. హ్యావ్ ఎ నైస్ డే, బాయ్. నెక్స్ట్ వీడియో కోసం ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.